మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితం మారబోయే 2 రోజుల ముందు మీకు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోని చూసి చూడనట్లుగా వదలకండి. మంచి అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క చాలా అద్భుతమైనది. ఈ మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే 2 రోజుల్లోనే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియోని చూడటం ద్వారా మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. కానీ ఈ వీడియోని పూర్తిగా చూడటం వల్ల మీరు లక్షల రూపాయల లాభాన్ని పొందుతారు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు కొన్ని శక్తులను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని పెద్దలు కూడా చాలాసార్లు చెప్తూనే ఉంటారు. ఉదాహరణకు ప్రజలు రావి చెట్టును, వేప చెట్టును పూజిస్తారు. ఆ చెట్లు కనబడితే వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా చెట్ల మీద కొంతమంది దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి వారిని సంతోషపరిస్తే వారు మన సమస్యలను తొలగిస్తారు. అదేవిధంగా కలబంద చెట్టు మీద లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీరు సరైన పద్ధతిలో కలబంద మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కుతుంది. కలబంద కరువు ప్రాంతాలలో కూడా పెరుగుతుంది. అంటే నీరు లేని ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. కాబట్టి దానిని మన ఇంట్లో పెంచుకోవాలంటే దానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతిరోజు దానికి నీళ్లు పోయకపోయినా అది బ్రతుకుతుంది. ఎందుకంటే కలబంద మొక్కలో నీటి శాతం అధికంగా ఉంటుంది. మనం ప్రతిరోజు నీళ్లు పోయకపోయినా అది భూమిలో ఉన్న నీటిని తీసుకుని తనలో నిల్వ చేసుకోగలదు. కాబట్టి ఇది ఎడారుల్లో కూడా సులభంగా బ్రతకగలుగుతుంది. కలబంద రోగాలను నయం చేయటంలో ఒక వజ్రం లాంటిది అని సైన్స్ కూడా చెప్తుంది. కలబంద మీ శరీరంలోని విషపూరిత వ్యర్థాలను తొలగిస్తుంది. మీకు తెలుసా, ఒక్కోసారి కొన్ని వ్యాధులు చిన్న చిన్న సమస్యలుగా మొదలై పెరిగి పెద్ద పెద్ద రోగాలుగా మారుతాయి. వాటిని నయం చేసుకోవడానికి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కానీ మనం కలబందను సరిగ్గా ఉపయోగించడం తెలుసుకుంటే అలాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా తక్కువ ఖర్చులో నయం చేసుకోవచ్చు. దీనిని సైన్స్ కూడా నమ్ముతుంది. మీరు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. మన శరీరం 5 మూలకాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ 5 మూలకాలు ప్రకృతిలో ఉన్న 5 శక్తులకు కేంద్రంగా ఉంటాయి. అవే మట్టి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఈ 5 మూలకాలు ప్రతి మనిషి శరీరంలో ఉంటాయి. అవి శరీర సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఈ 5 శక్తులకు సంబంధించి మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటి ఆధారంగా మన శక్తి కంట్రోల్ చేయబడుతుంది. వీటిల్లో మణిపూర్ చక్రం ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ చక్రానికి ఏదైనా సమస్య వస్తే అది మీకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ జుట్టు వేగంగా రాలిపోతుంది. ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చక్రాన్ని సరిచేయాలంటే మీరు మీ శరీరంలో ఉన్న మొత్తం శక్తిని ఉపయోగించాలి. ఒక వ్యక్తి ఎప్పుడూ బాధలు, సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది అతని జీవితంలో అశాంతిని సృష్టిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడిని నమ్ముతాడో, నిత్యం దేవుడిని పూజిస్తాడో, అప్పటి నుండి క్రమంగా తన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు హిందూ పురాణాల కథల గురించి వినే ఉంటారు. కథలలో భక్తి శక్తిని ఇస్తుంది అని చాలాసార్లు ప్రస్తావించబడి ఉంటుంది. సేమ్ అదేవిధంగా కలబందను పూజిస్తే అది మీ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలన్నిటిని కూడా దూరం చేస్తుంది. ఇప్పుడు కలబంద శక్తుల గురించి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో ఒక కలబంద మొక్క ఉంటే దాన్ని సరిగ్గా గమనిస్తే అది 3 నుండి 4 సంవత్సరాల తర్వాత పూలు పూస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో కలబంద మొక్క పూలు పూసింది అంటే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే. దాని శక్తిలో ఎక్కువ శాతం ఈ పూలల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ పూలను ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు చెప్పే పనిని మీరు తప్పకుండా చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు కలబంద పూలు దొరికితే వెంటనే వాటిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. తర్వాత ఒకరోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను పూజకు సిద్ధం చేయండి. కలబంద పూలను ఆ విగ్రహం ముందు ఉంచి ఒక జపమాలను తీసుకోండి. దానితో 11 సార్లు ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని చదవండి. ఓం శ్రీం శ్రీ నమః, ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని చదవండి.
ఇలా వరుసగా వారం రోజులు చేయండి. అంటే మీరు శుక్రవారం మొదలుపెట్టి మళ్ళీ శుక్రవారానికి పూర్తి చేయండి. అలా పూర్తయిన తర్వాత ఈ కలబంద పూలను ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి దాని మీద కుంకుమను చల్లి దాన్ని తీసుకుని వెళ్ళి మీరు డబ్బు, బంగారు నగలు దాచిపెట్టే చోట ఉంచండి. ఇలా చేస్తే మీకు ఇక జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో పురోగతిని సాధిస్తారు. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వలన 2 రోజుల్లోనే మీ జీవితం మారిపోతుంది అని తాంత్రిక శాస్త్రం చెప్తుంది. ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఉంటే ఒక కలబంద పువ్వును తీసుకుని సోమవారం రోజు శివుని విగ్రహం ముందు లేదా శివలింగం ముందు కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ పూజను మీరు పూర్తిగా భక్తితో చేస్తే మీ మీద ఆ పరమశివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ పువ్వును ఒక ఎర్రటి గుడ్డలో ఉంచి కట్టండి. దాన్ని తీసుకుని వెళ్ళి మీ గదిలో ఎక్కడైతే అది భద్రంగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఉంచండి. కొన్ని రోజులలోనే మీ ఆరోగ్య సమస్యలు తగ్గిపోవటం గమనిస్తారు. ఎందుకంటే పరమశివుడు ఎవరినైనా అనుగ్రహిస్తే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకవేళ మిమ్మల్ని మీ శత్రువులు ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటున్నారని మీకు అనిపిస్తే మీరు ఇలా చేయండి. అందరూ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. నేటి సమాజంలో మన కష్టంతో మనం బ్రతుకుతూ ఉంటే, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే చూసి వరవలేని వారు చాలామంది ఉంటారు. వాళ్ళు మనల్ని కానీ మన వ్యాపారాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. కేవలం కలబంద 1 ఇంచు లేదా 2 ఇంచుల ముక్కను విరిచి తీసుకోండి. అది తీసుకొని ఒక రావి చెట్టు క్రిందకు వెళ్ళి శనిదేవుని మంత్రాన్ని చదవండి. ఓం శం శనేశ్వరాయ నమః మంత్రం చదవండి. ఈ పని ఖచ్చితంగా శనివారం రోజు మాత్రమే చేయాలి. అలా చదివిన తర్వాత ఆ కలబంద మొక్కను ఆ రావి చెట్టు కింద పడేసి రండి. ఇలా చేస్తే ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో దానికోసం వాళ్ళు చేసే చెడు పనులు తిరిగి వాళ్ళ మీదే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్లకు జరగాల్సిన శాస్తి. ఎందుకంటే ప్రతి మనిషి చేయకూడని తప్పుల్లో ముఖ్యమైనది ఎదుటివారి నాశనాన్ని కోరుకోవటం. అలా చేసిన వారు ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. మీరు సడన్గా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఇలా చేయండి. గురువారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి తీసుకొని రండి. తరువాత 11 గురువారాలు ఆ కలబంద మొక్కను విష్ణుమూర్తి ముందు ఉంచి పూజిస్తే ఆ తర్వాత నుండి మీకు విపరీతమైన డబ్బు దొరుకుతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీకు సడన్గా ప్రమోషన్ వస్తుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే సడన్గా ఎక్కువ లాభాలు రావడం గమనిస్తారు. ఈ విధంగా కలబంద చాలా శక్తులను కలిగి ఉంటుంది. ఈ పరిహారాల గురించి మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో కలబందకు ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటికి భయపడుతూ కృంగిపోకూడదు. వాటిని ఎలా ఎదిరించాలో తెలుసుకుని వాటికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే అన్ని సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఎప్పుడూ భక్తితో దేవుడిని ప్రార్థిస్తే ఆయన ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుంది. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా కలబంద చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షం అంటారు. ఎందుకంటే దీనిలోని అన్ని భాగాలు మనుషుల ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. మీరు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఎలాంటి వైరస్లు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఒక కలబంద మొక్క ఆకును కత్తిరించి మధ్యలోనికి కోసి శుభ్రంగా కడిగి దాని గుజ్జును తీసి ఈ గుజ్జును 5 చెంచాలు 1 గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది. మన శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచి ఎలాంటి రోగాలు మనపై దాడి చేయకుండా కాపాడుతుంది. అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది. కలబంద మొక్క కేవలం గాలిని పీల్చుకొని 6 నెలలు బ్రతుకుతుంది. ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం. ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులను తగ్గించే శక్తి కలబందకు ఉంది. కలబంద గుజ్జును 5 లేదా 6 చెంచాలు 1 గ్లాస్ నీటిలో వేసుకొని ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే మోకాళ్ళల్లో అరిగిపోయిన గుజ్జు తిరిగి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు నెమ్మదిగా తగ్గుతాయి. ఎక్కువ బరువు ఉన్నవారు ఇలా తాగితే సన్నగా అవుతారు. అంతేకాదు ఇలా ప్రతిరోజు తాగితే యవ్వనం వస్తుంది. మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో రాశారు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనం కోసం కలబందను వాడినట్లుగా చరిత్ర చెప్తోంది. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర కూడా తన చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి కలబందను వాడినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆమె అంత అందంగా ఉండడానికి కలబందే కారణం. మనకేదైనా గాయమైతే కలబంద గుజ్జును గాయంపై వేస్తే సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానుతుంది. కలబంద గుజ్జును 5 చెంచాలు 1 గ్లాస్ నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తాగితే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న మలబద్ధకం సమస్య పోతుంది. అంతేకాదు మొలలపై కలబంద గుజ్జును రాస్తే అవి తగ్గిపోతాయి. అలా కలక వచ్చినప్పుడు కలబంద మొక్కను మధ్యలోనికి 2 ముక్కలుగా కోసి కళ్ళు మూసుకొని 2 కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ కలకలు పోతాయి. చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఉదయం ఖాళీ కడుపుతో కలబంద గుజ్జును 5 చెంచాలు 1 గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి. ఇది ఎంతటి వేడినైనా వెంటనే పోగొడుతుంది. పంటి నొప్పి, పళ్ళు కదలటము వంటి సమస్యలు ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లాగా వాడితే అన్ని పంటి సమస్యలు పోతాయి. 2017లో భారతదేశంలో చేసిన పరిశోధన ప్రకారం కలబంద టూత్ పేస్ట్ను వాడిన వారికి ఎటువంటి చెడు ప్రభావాలు లేకుండా మంచి నోటి ఆరోగ్యం కలిగిందని తెలిసింది. ఉదయం ఖాళీ కడుపుతో కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉండే అన్ని రకాల రోగాలను మాయం చేస్తుంది. కాబట్టి ఇంత గొప్పది అయిన కలబంద మొక్కతో మీరు కూడా ఈ చిట్కాలు పాటించు శుభ ఫలితాలను పొందండి. ఈ 3 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు ముత్తాతలు చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు.
అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది. పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనమైపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవారు పూజను కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది. ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇక ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తోంది. ఇక అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరినీ అవమానించకూడదు. ఎవ్వరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు.
అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.